రైట్ నౌ ఇప్పుడైతే కెనసా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్తున్నాం. సో బేసిక్గా ఇది వచ్చేసి లైక్ మా ఇంటి నుంచి ఒక 3 to 4 miles ఉంటుంది, లైక్ 10 minutes డ్రైవ్ ఇది. సో బేసిక్గా ఇప్పుడు చూపించే క్యాంపస్ ఏంటంటే లైక్ మాస్టర్ స్టూడెంట్స్కి అండ్ లైక్ కొంచెం మంది లైక్ అండర్ గ్రాడ్స్ వరకే ఈ క్యాంపస్. సో ఇప్పుడు మీరైతే అక్కడ చూడొచ్చు, లైక్ కెనసా స్టేట్ యూనివర్సిటీ అనేది కనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మ్యారిటా క్యాంపస్కి. సో బేసిక్గా ఇది సెకండరీ క్యాంపస్. ఇది కాకుండా ఇంకొక మెయిన్ క్యాంపస్ ఉంటుంది, అది కెనసాలో ఉంటుంది. మేము మొత్తం చదువుకుంది అయితే మొత్తం ఈ మ్యారిటా క్యాంపస్ లోనే. సో ఇప్పుడైతే క్యాంపస్ లోపలికి వెళ్దాం. సో లోపల ఎక్కడ ఐడి కార్డ్ తీసుకోవాలి, క్యాంటీన్ ఎక్కడ ఉంది, జిమ్ ఎక్కడ ఉంది, అండ్ లైక్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అండ్ లైక్ లైబ్రరీ ఎలా ఉంటుంది, అండ్ లైక్ లోపల ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్స్ ఉంటాయి అనేది లైక్ బ్రీఫ్ గా చూపిస్తాను. మేము ఒక చిన్న పని మీద వచ్చినాము. సో ఇక లోపలికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. ఆ బోర్డు ఇది అదే బోర్డ్. సో లైక్ ఇదంతా లోపలికి వచ్చినాక క్యాంపస్. సో ప్రెసెంట్ అయితే స్టార్టింగ్ ఒక మాస్టర్ స్టూడెంట్ లోపలికి వస్తే ఎక్కడికి వెళ్తాడు అనేది చూపిస్తా. ఫస్ట్ వెళ్ళే బిల్డింగ్ ఇది స్టూడెంట్ సెంటర్ అంటారు బేసిక్గా. సో ఫస్ట్ కార్ పార్క్ చేసుకున్నాం. సో ఇదంతా స్టూడెంట్ పార్కింగ్. సో కార్ పార్క్ చేసుకునేటప్పుడు చాలా మంది చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ పార్కింగ్లో కానీ లైక్ రివర్స్ పార్కింగ్ చేస్తే మాత్రం ఫైన్స్ వేస్తారు. సో అది చూసుకోవాలి. సో ఇప్పుడైతే లోపలికి స్టూడెంట్ సెంటర్ బిల్డింగ్లోకి అయితే పోదాం. చలో. సో ఇప్పుడైతే మనం మన కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద జో మ్యాక్ విల్సన్ స్టూడెంట్ సెంటర్. సో బేసిక్గా ఇక్కడే స్టూడెంట్ వచ్చిన తర్వాత లైక్ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి ఐడి కార్డ్ ఇక్కడే తీసుకుంటాము. సో ఇదంతా కాలేజే. ఇక్కడ కొత్త బిల్డింగ్ అవుతుంది మన పైసలతో మనం కట్టిన పైసలతోటే. సో ఇదంతా జిమ్ కి పార్కింగ్, స్టూడెంట్ పార్కింగ్ ఇదంతా. అండ్ ఏంటిది అది? డామ్స్ నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో ఇదంతా అండర్ గ్రాడ్ వాళ్ళకి లైక్ స్టూడెంట్ డామ్స్ ఇవన్నీ అంటే హాస్టల్స్ అంతే కదా. యూఎస్కి వచ్చిన తర్వాత డామ్స్ డూమ్స్ అంతా కదా హాస్టల్ ఇవన్నీ స్టూడెంట్ హాస్టల్స్. అంటే ఈ హాస్టల్ చూసినప్పుడు మనకి అక్కడ ఉండాలనిపిస్తుంది, వాజ్పేయి రైట్ ఉంటుంది కాబట్టి బయట రూమ్ తీసుకొని ఉండడం బెటర్. ఇక్కడ పైసలతోటి మనం ఇండియాలో ఒక పెద్ద ఇల్లు కట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మేము వచ్చేది ఎప్పుడు ఇక్కడ నుంచి వస్తాము, ఈ ఎంట్రన్స్ నుంచి. కాకపోతే లైక్ ఇవాళ వేరే సైడ్ నుంచి వచ్చినాము. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు లైక్ జస్ట్ క్విక్ టూర్ లోపల చూపిస్తా. సో బేసిక్గా ఎప్పుడు ఇక్కడ స్టాప్స్ అయిన కోసం అక్కడ పోలీస్ బాబాయ్ వెయిట్ చేస్తుంటాడు, ఎవరు ఆగకపోతే టికెట్ వేద్దాం మంచిగా ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేసే బిల్డింగ్ ఇది ఆర్కిటెక్చర్ బిల్డింగ్, ఇంజనీరింగ్ బిల్డింగ్. ఇది ఏ రోజు కాలేజ్కి వచ్చినా అంటావా? అంతే కదా, గుర్తుండవు మనకు ఒకటి ఏటీఎం బిల్డింగ్ తప్ప ఏటీఎం బిల్డింగ్ తప్ప మాకేం తెలియదు. సో మోస్ట్లీ మా క్లాస్ ఏటీఎం బిల్డింగ్లో ఉండేది. ఎస్. సో ఇది దీంట్లో మాకు జాబ్ ఫేర్ అయింది, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది దాంట్లో. అండ్ లైక్ ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉంది ఆర్కిటెక్చర్ బిల్డింగ్. దీంట్లో లైక్ మోస్ట్లీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లాస్ జరుగుతాయి. అండ్ లైక్ లోపలికి సమ్మర్ వల్ల క్లోజ్ ఉంది. సో ఒకసారి మొత్తం ఓపెన్ అయిన తర్వాత లోపల చూపిస్తా ఆర్కిటెక్చర్ బిల్డింగ్, మెకానికల్ బిల్డింగ్ ఎట్లా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏటీఎం బిల్డింగ్. స్టార్టింగ్లో కాలేజ్కి వచ్చినప్పుడు స్టాప్ సైన్లో ఆగాలని తెలియదు. సో అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఆర్టీఎం బిల్డింగ్, అండ్ దాని వెనకాల సివిల్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కేఎస్యూ లోగో ఉంటుంది. చాలామంది మనం ఫోటోలు దిగేది ఇక్కడే. అండ్ మనకి ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఈ గ్రౌండ్లోనే జరుగుతాయి, ఫ్రీ ఫీల్డ్స్లోనే. సో ఇంతకుముందు మాకు లైక్ దసరా ఈవెంట్ కానీ దివాళీ ఈవెంట్ కానీ లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఈవెంట్స్. సో మీ కాలేజ్ చూపిద్దామనేసే లైక్ వచ్చినాం యాక్చువల్ అయితే. కాకపోతే ఏమంటారు, సమ్మర్ వల్ల కాలేజ్ అనేది 7కే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము వచ్చేసరికి 7:30 అవుతుంది. సో ఇట్స్ ఎ ఫ్లాప్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ కాలేజ్కి వచ్చినప్పుడు చూపిస్తా. సో ఇదంతా కాలేజ్ స్పేస్, ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ లైక్ ఇది కూడా స్టూడెంట్ డామ్సే. అండ్ లైక్ అటు సైడ్ వచ్చేసరికి దాని స్టింగర్స్ అంటారు కదా, స్టింగర్స్ లైక్ స్టూడెంట్ రెస్టారెంట్ అనుకోండి. లైక్ బేసిక్గా స్టింగర్స్లో ఎట్లా అంటే ఫుడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ వెళ్ళిపోయి
అందులో కూర్చొని లైక్ ఎంట్రీ వైజ్గా ఉంటుంది, ఐటమ్ వైజ్గా ఉండదు. సో మీకు చాలా డిషెస్ ఉంటాయి అక్కడ, ఏషియన్ కానీ అమెరికన్ కానీ లైక్ ఫుడ్ చాలా దొరుకుతుంది. అండ్ లైక్ మీరు కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. లైక్ ఒకసారి ఎంట్రీ అయితే లైక్ $9.99 $10.99 ఉంటుంది, $10.99 అట్లా ఉంటుంది. సో లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అందులోనే కూర్చొని తినొచ్చు. సో జస్ట్ లైక్ ఎంట్రీ లాగా పైసలు ఉంటాయి. లైక్ మనం ఎట్లా కట్టాలి అంటే, ఇంతకుముందు మాకు ఫిజికల్గా ఐడి కార్డు ఉండేది, ఇప్పుడు మొత్తం డిజిటల్ వాలెట్ అయిపోయింది. 7:30 అవుతున్నా కానీ ఎండ మాత్రం గట్టిగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు సైకిల్స్ ఎట్లా పెట్టారు, మొత్తం సైకిల్స్ పార్క్ చేసేసి లాక్ చేసుకోవడానికి మంచిగా సేఫ్గా పెట్టారు. ఫోటో ఇప్పుడు చూపెట్టలేను కానీ ఈ లోగో ఉంది కదా, ఎంతమంది ఇది క్రేజీ ఉంటుంది ఇక్కడ ఫోటో దిగితే. నేను 2-3 దిగిన ఫోటోలు ఇక్కడనే మంచిగా. ఇది వాటర్ ప్యూరిఫైయర్ కదా, ఇది కాలేజ్కి మొత్తం ఇక్కడి నుంచి వాటర్ ప్యూరిఫై అవుతుంది. కిరణ్ ఇది వాటర్ ప్యూరిఫైయర్ కాదు, ఇది వాటర్ ప్యూరిఫైయర్ కాదు, ఫైర్ సిస్టమ్. ఇది ఎమర్జెన్సీ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మొత్తం వాటర్ని పంప్ చేయడానికి. సమ్మర్ కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది. మెకానికల్ అనుకుంటా, సివిల్ బిల్డింగ్. ఇంతకుముందు ఇక్కడ బోట్స్ ఉండేవి ఇట్లా బయట, అదే కదా. కాకపోతే అది ఇంకా నీట్గా ప్రాపర్గా బోట్ లాగా కనిపించేది అది. సో బేసిక్గా ఈ కాలేజ్కి మెయిన్ క్యాంపస్కి బస్సులు ఉంటాయి. సో స్టూడెంట్ ఎవరైనా ఫ్రీగా ఎక్కొచ్చు. నైట్ ఆల్ బస్సెస్ అనేసి వెస్ట్ లాట్ రెసిడెన్సీ, ఇది కూడా కాలేజ్ హాస్టలే మొత్తం. ఇది లోపలికి మధ్యలోకి లైబ్రరీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఆ బిల్డింగ్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, మన ఫీజ్ పే చేసే బిల్డింగ్ ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్. అది వెస్ట్ విస్టర్ పార్క్. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఎంట్రన్స్ కాలేజ్కి వేరే సైడ్. ఇది మొత్తం పార్కింగ్ బిల్డింగ్. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మ్యారియటా క్యాంపస్. సో ఇది మొత్తం. సో మనం కాలేజ్ చుట్టూ తిరిగేసి వచ్చినాం. ఫస్ట్ ఇక్కడ ఇంకొక బిల్డింగ్ వస్తుంది, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాంపస్ కూడా మొత్తం మనీ పైసలు పట్టుకునే. నీదొక రూమ్, నాదొక రూమ్. సో దీంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ యాక్టివిటీస్, లైక్ దీంట్లో యాక్టివిటీ సెంటర్ లాగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫెలోషిప్ ఒక క్లబ్ ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అవుతే లైక్ మా క్యాంపస్లో జరిగే లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమన్నా దానికి అటెండ్ అవ్వచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇది దీంట్లోనే నా ఫస్ట్ సెమిస్టర్లో వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. ఆ విండో సీట్ కూర్చొని మొత్తం చూసుకుని కూర్చుని ఏం చేయాలి అర్థం. ఫస్ట్ డే ఎవరి పరిచయం లేకుండే. సో ఇందాక అట్లా వెళ్ళినాము, అక్కడి నుంచి రైట్ వెళ్ళినాము, మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాం. స్టాప్ సైన్ ఈజ్ మ్యాండేటరీ. సేమ్ మళ్ళీ స్టూడెంట్ సెంటర్కి వచ్చేసినాం. సో ఇవాళ అనుకున్న ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. నైస్, వెరీ గుడ్. సో ఇష్టం నువ్వు కాలేజ్ అడుగు పెట్టడం వల్ల కాలేజ్ బస్సు అయిపోయింది. లాక్ కోసం పోయింది. అడుగు పెట్టడం కాదు. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది మొత్తం జిమ్ లైక్ వెల్నెస్ గేమ్స్. సో దాంట్లోనే ఫుట్బాల్ ఉండదు దీంట్లో, బాస్కెట్ బాల్ ఒకటి, స్క్వాష్. వీళ్ళు కొంచెం మంది స్క్వాష్ అంటారు, కొంచెం మంది అది ఉంటుంది కదా బాల్ గోడకేసుకుంటారు. బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. స్క్వాష్ ఇస్ లైక్ అలాంటిది. ఇప్పుడు కొత్తగా క్లైంబింగ్, ఇక్కడ రైన్బో కనిపిస్తుందా నీకు? రైన్బో కనిపిస్తుంది కదా. ఒక రోజు ఆడినాం బీచ్ వాలీబాల్. సో జిమ్ అని చెప్పిన కదా, దాంట్లో లైక్ ఒక టైమింగ్ ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా పోతే మనకి స్టూడెంట్ ఐడి కార్డ్ స్కాన్ చేస్తే లైక్ మనం యాక్సెస్ చేయొచ్చు. అది ఫ్రీ ఏం కాదు, బేసిక్గా మనకి కాలేజ్ ఫీజులోనే వేస్తారు. అందరు ఫ్రీ అని చెప్తారు కానీ లైక్ ఏమంటారు కాలేజ్ యాక్టివిటీస్ అండ్ లైక్ యూనో ఎమ్యూనిటీస్ యూజ్ చేసినందుకు చార్జెస్ పడతాయి. లైక్ లైబ్రరీ కానీ వాడినా వాడకున్నా పడుతుంది, అది వేరే విషయం. కాకపోతే లైక్ ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎంత వాడితే అంత మంచిది. లైబ్రరీని మనం ఎట్లా వాడము, అట్లీస్ట్ ఒక జిమ్ అయినా కానీ. జింకలు చూడు. సో రైట్ ఇక్కడ నుంచి ఇంతకుముందు మాకు కమ్యూనిటీ ఎలాయిట్ ఉంటుండే కదా, ఫస్ట్ రావడం ఒక సీనియర్ అన్న తీసుకొచ్చిండు కార్లో. దాని తర్వాత నుంచి నడిస్తే అర్థమైంది ఇంత దూరం.
అంటే ఇద్దరు ముగ్గురు ఉండి నడుచుకుంటూ వస్తే ఓకే, మాట్లాడుకుంటూ వస్తే వెళ్ళిపోద్దబ్బా. మాట్లాడుకుంటూ వస్తే ఫైన్. ఒక్కళ్ళమే ఒక వస్తున్నాం 20 minutes పడుతుంది. సో ఒక్కళ్ళమే వస్తుంటే అది అవ్వదు. అంటే ఇక్కడ ఈ సందులో లైక్ ఇక్కడ మెక్డీ పక్కన సందు కనిపిస్తుంది కదా, ఆ మెక్డీ పక్కన సందుల నుంచి ఇంకా ఏం వండుకోకపోతుండే ఇదే ఈ మెక్డీ, ఫేమస్ మెక్డీ. ప్రతి ఒక్క స్టూడెంట్కి కెనసా స్టేట్ యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవడన్నా ఆ మెక్డీలకు పోవాల్సిందే, అంతే, అది పక్కా. సో వాడు ఒక్కడు పోకపోయినా అమ్మాయితో అయితే పక్క పోయి ఉంటాడు. సో ఈ రూట్లోనే చాలా ఉంటాయి, లైక్ బస్ స్టాప్ కానీ లైక్ అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఇటు సైడ్ ఉండదు. లైక్ కాలేజ్కి అవతల సైడ్లో వాల్మార్ట్ కానీ, పబ్లిక్స్ కానీ, శామ్స్ కానీ, ఆల్డీ, డాలర్ ట్రీ ఇవన్నీ మొత్తం అటు సైడే ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం కార్సే ఉంటాయి. లైక్ నా కార్ లైక్ కార్ షోరూమ్స్ ఉంటాయి, యూజ్డ్ కార్స్ కానీ, ప్రీ ఓన్డ్ కార్స్ కానీ, ఎన్ని కావాలనుకుంటే అన్ని షోరూమ్లన్నీ ఇక్కడనే ఉంటాయి. వాఫిల్ హౌస్ ఏం బాగుంటుంది వాఫిల్ హౌస్లో? వాఫిల్ హౌస్ టెక్సస్ చికెన్ శాండ్విచ్, చికెన్ మెల్ట్ శాండ్విచ్ మనం అంటాము, బేసిక్గా వాటిని నువ్వు అడగాలంటే టెక్సస్ చికెన్ మెల్ట్ అని అడుగుతూనే వస్తుంది. టెక్సస్ చికెన్ మెల్ట్ క్రేజీ ఉంటుంది. మాకు మాత్రం శాండ్విచ్, ఆబ్వియస్లీ శాండ్విచ్. మనకి ఇప్పుడు మెక్డీకి పోయి నువ్వు అయ్యి భయ్యా బర్గర్ అని అడిగా అనుకో, అది అర్థం కాదు. వన్ స్పైసీ చికెన్ శాండ్విచ్ అని అన్నావు అనుకో అర్థమవుతుంది వాడికి. మెక్ చికెన్ ఇస్ ఫేమస్, చీప్ అండ్ బెస్ట్. డాలర్ అప్పుడు వాఫిల్ కూడా బాగుంటుంది యాక్చువల్గా. వాఫిల్ కూడా దొరుకుతుంది. నాకు బాగా గుర్తుంది అంటే లైక్ స్టార్టింగ్ లో నాకు తెలియదు మెక్డీ యాప్ ఎందుకు, రివార్డ్స్ అవి అని, కానీ తర్వాత లైక్ మంచిగా ఫ్రైస్ దొరికేవి, ఫ్రీగా ఫ్రైస్ వచ్చేవి, డ్రింక్ వచ్చేది. సో ఇది ఒక రూట్. ఇక్కడనే ఎయిర్ బేస్ ఉంటుంది, ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ బేస్. బ్యాక్ టు హోమ్. స్టార్టింగ్లో ఒక 2 ఎగ్జిట్లు మిస్ అయినప్పుడు పిచ్చి లేసేది. ఒక ఎగ్జిట్ మిస్ అయినా కానీ ఊరు మొత్తం తిరిగి రావాల్సి ఉండేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో రైట్, దట్స్ ఇట్ మరి. సో ఇవాళ అయితే వచ్చిన ప్లాన్ అయితే అవ్వలేదు కాలేజ్ది. సో లైక్ ఇంకొక రోజు కాలేజ్ లోపల వీడియో, లైక్ లైబ్రరీ కానీ, లోపల బిల్డింగ్ కానీ, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ పని చేసుకోవాలి, లైక్ ఫీజు ఎక్కడ పే చేయాలి, ఐడి కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, అండ్ లైక్ గేమ్స్ ఎక్కడ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, అండ్ లైక్ ఇంకొకటి స్టూడెంట్స్కి ఇక్కడ ఫ్రీ గ్రాసరీ ఇస్తారు, లైక్ అన్నీ ఇక్కడ దానిలాగానే ఉంటాయి. సో అవి కూడా ఫ్రీ గ్రాసరీస్ ఎట్లా తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తాను నేను. సో until then, like see you guys for the next vlog. See you, tata, bye bye, peace.